దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకత్యంత ప్రియులైన తెలుగు క్రైస్తవ సమాజమా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. విశాఖపట్నం పాస్టర్ ఆశీర్వాదం గారు నిర్వహిస్తున్నటువంటి యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ ద్వారా నిర్వహించబడుతున్న ఉదయకాల దైవ ధ్యానములు అనే పరిచర్య 1200th డేకి ఇవాళ చేరుకుంది. ఈ రోజుతో సరిగా వారు ఈ శ్రేష్టమైన పరిచర్య మొదలుపెట్టి, అంటే వారు దేవుని సేవలో, సంఘ పరిచర్యలో చాలా రోజులుగా, దశాబ్దాలుగా ఉన్నారు. ఈ ఉదయకాల దైవ ధ్యానములు అనే ఈ పరిచర్య వారు మొదలుపెట్టి ఈ రోజుకు సరిగ్గా 1200 రోజులైంది. యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ ఆ పరిచర్యల యొక్క పేరు, శ్రేష్టమైనటువంటి పేరు, మన రక్షకుని గూర్చి ప్రకటించే పేరు. మన రక్షకుడు ఎలాంటి వాడో అందరికీ తెలియజెప్పే పేరు యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్. పాస్టర్ ఆశీర్వాదం గారు నిర్వహిస్తున్నారు విశాఖపట్నం నుండి. వారు విశేషంగా సువార్త ప్రకటనలో, సంఘ నిర్మాణంలో కృషి చేస్తూ రాత్రింబగళ్ళు కుటుంబ సమేతంగా వారు దేవుని పని జరిగిస్తూ ఇటీవల ఈ శ్రేష్టమైన పని కూడా మొదలుపెట్టారు. ఉదయకాలపు దైవ ధ్యానములు. వారితో పాటు ఉన్నటువంటి వారి ప్రార్థన యోధులు, ప్రార్థనా బృందం, ఇంటర్నెట్ ద్వారా వారితో సహకరిస్తున్నటువంటి ఈ ప్రార్థనా బృంద సభ్యులందరికీ కూడా దైవాశీస్సులు, కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుస్తున్నాను. 1200వ రోజు ఈరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాస్టర్ ఆశీర్వాదం గారు నన్ను వాక్య పరిచర్య చేయమని వారు అడిగారు. ఇది నాకు గొప్ప ఘనత, నాకు ధన్యత. ప్రియులారా, ఈ అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి, తర్వాత పాస్టర్ ఆశీర్వాదం గారికి, యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ వారందరికీ కూడా, ఈ ఉదయకాలపు బైబిల్ ధ్యాన తరగతుల సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు నిండు హృదయంతో తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ దీనదాసులు, నీ అభిషిక్త దైవజనులు పాస్టర్ ఆశీర్వాదం గారి సంఘమును, వారి కుటుంబమును మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి ద్వారా మీరు ప్రారంభించినటువంటి ఈ యేసుక్రీస్తు కృపానిధి అనే ఈ పరిచర్యల ద్వారా 1200 రోజుల నుండి కొనసాగుతున్న నిర్వహించబడుతున్న ఈ అద్భుతమైన ఉదయకాల దైవ ధ్యాన తరగతుల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ 1200th డే పరిశుద్ధులందరిలో అత్యల్పుడను, అయోగ్యుడనైన నేను కూడా వారితో పాటు కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ శ్రేష్టమైన వాక్యాన్ని పంచుకోవడానికి, మా అందరి ఆకలి మేము తీర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవా, దయపాలించి దిగిరండి, మాతో మాట్లాడండి. ప్రభా, ఇంకను ఈ పరిచర్య నీ 2వ రాకడ వరకు కూడా ఈ ఉదయకాల దైవ ధ్యానము అనే పరిచర్య పాస్టర్ ఆశీర్వాదం గారి ద్వారా యేసు నీ 2వ రాకడ వరకు, కడబోర ధ్వనించే వరకు సంఘము నీ మహిమలోనికి ఎత్తబడి నీ పట్టపురాణి అగునంత వరకు ఇది కొనసాగుటకు సహాయము చెయ్యమని దేవా, ఇప్పుడు నీ దాసుని మీ శిలువ రక్తముతో కడిగి నీ అగ్నితో కాల్చి పుటము వేసి నీ రక్తమును ప్రోక్షించి మీ దాసుని పరిశుద్ధపరిచి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి మాతో మాట్లాడమని, మా స్తుతి ఆరాధన స్వీకరించమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నా నా యేసుని సిలువే యేసుని సిలువే దోషులగావన్ లేదిక త్రోవా పాపిని బ్రోవా యేసుని సిలువే యేసుని సిలువే దోషులగావన్ లేదిక త్రోవా పాపిని బ్రోవా యేసుని సిలువే జనితైక యేసుని జరగరారే జనితైక యేసుని జరగరారే జాలమదేలా సాగిలమ్రోలా జాలమదేలా సాగిలమ్రోలా యేసుని శరణన నింద్రోయడా యేసుని శరణన నింద్రోయడా ఇడుచిర మోక్షము నీకు వీడు పరాకు యేసుని సిలువే ఇడుచిర మోక్షము నీకు వీడు పరాకు యేసుని సిలువే యేసుని సిలువే దోషులగావన్ లేదిక త్రోవా పాపిని బ్రోవా యేసుని సిలువే పాపపు జీతం బేమృతి అవునో పాపపు జీతం బేమృతి అవును పాపి ఇదేనిల్ బాయక గాయు పాపపు జీతం బేమృతి అవును పాపి ఇదేనిల్ బాయక గాయు దైవవరము శ్రీ యేసు వినా దైవవరము శ్రీ యేసు వినా జగతిలేదిక వేరే యేసుని పేరే యేసుని సిలువే జగతిలేదిక వేరే యేసుని పేరే యేసుని సిలువే యేసుని సిలువే దోషులగావన్ లేదిక త్రోవా పాపిని బ్రోవా యేసుని సిలువే స్తోత్రం కలుగును గాక హల్లెలూయా స్తోత్రం ప్రభువు నీకు వందనాలు ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మనకు సుపరిచితమైన సుప్రసిద్ధమైన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువు పరమ తండ్రి, నేటి దినారంభమున వేకువజామున, ఈ బుధవారపు వేకువజామున మా కన్న తండ్రి, ఇదిగో అద్భుతముగా మమ్మను వేకువని మేల్కొలిపి నీ సన్నిధికి మమ్మను సమకూర్చి సమావేశపరిచి మేము మిమ్మను స్తుతించి స్తుతిగీతము పాడుటకు కృపను అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు. అవకాశము కొరకు ప్రభు నీకు వందనాలు. నీవు చేస్తున్న సహాయం కొరకు నీకే వందనాలు. సర్వాధికారి సర్వాధిపతి నీకు వందనములు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ వారి 1200వ రోజు అయినటువంటి ఈ ఉదయకాల బైబిల్ ధ్యాన సమయాన్ని మీరు అత్యంత ఆశీర్వాదకరంగా మలచమని నీ వాక్యమును పంపించుట ద్వారా మమ్ములందరినీ పునీతులను చేసి, పరిశుద్ధులను చేసి, వెలిగించి మండించి మమ్మను మలచి చెక్కి నీ రూపములోనికి రప్పించుమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మిత్రులారా, ధన్యులారా, క్రీస్తును స్వీకరించి ధన్యులైన మీకందరికీ ఆ ప్రభు నామంలోనే శుభాశీస్సులు ప్రకటిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములో ద పర్పస్ ఆఫ్ అవర్ సాల్వేషన్ చెప్పబడింది. దేవుడు మనలను ఎందుకు రక్షించుకున్నాడు, ఏ ఉద్దేశ్యముతో రక్షించుకున్నాడు, ఏ కార్యము జరగడానికి మనలను రక్షించుకున్నాడు, ఏ ఉద్దేశము కలిగి బ్రతకడం కోసం మనల్ని సిద్ధపరచడానికి రక్షించుకున్నాడు అనే శ్రేష్టమైన విషయం, అత్యవసరమైన విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు మనలను రక్షించాడు, ఎలా రక్షించాడు అనే విషయమే చెప్పబడింది. అఫ్ కోర్స్ మొదటి అధ్యాయం 5వ వచనములో మనకున్న పరలోక స్వాస్థ్యాన్ని గురించి చెప్పబడింది. క్రీస్తునందు రక్షింపబడిన వారికి పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని గురించి చెప్పబడింది. ఆ స్వాస్థ్యము పొందవలసిన వాళ్ళమైన మనం కొంచెము కాలం దుఃఖము, బాధ అనుభవించాల్సిన అవసరం ఏర్పడిందని కూడా 6వ వచనం చెబుతోంది. ఆ బాధ ఎందుకు అనే విషయం 7వ వచనంలో చెప్పబడింది. నశించిపోయే బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచు ఉన్నది కదా. ఆ బంగారం కంటే ఎంతో విలువైన, అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి ఈ శోధనలన్నీ కారణమవుతాయి అని ఇలాగ అనేక విషయాలు చెబుతున్నాడు. మరి ఆ తర్వాత మొదటి పేతురు మొదటి అధ్యాయములో 18వ వచనము నుండి మన విమోచనను గూర్చి ప్రస్తావించి
మనం ఏ రీతిగా విమోచింపబడ్డామనే విషయం చెబుతున్నాడు. 18వ వచనం చూడండి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము, యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. 22లో మీరు రక్షణ పొందటంలో అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తము పనిచేసింది, క్రియాశీలకమైంది. అంతేకాదు దేవుని వాక్కు కూడా మీలో నాటబడి ఫలించి మీకు నూతన జన్మను కలిగించింది అని 22వ వచనంలో చెబుతున్నాడు. 1 పేతురు 1:22లో ఇలా చెప్పబడింది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అక్షయ బీజం ఏ విత్తనమైనా కుళ్ళిపోతుంది, కానీ కుళ్ళిపోనటువంటి విత్తనం ఒకటి ఉంది, అది దేవుని వాక్యం. ఆ అక్షయమైన బీజము ద్వారా మీరు పుట్టించబడ్డారు. అమ్మా నాన్నలలో నుండి పుట్టిన ఆ జన్మ వేరు. అక్షయ బీజమైన దేవుని వాక్కు చేత మనం మరలా జన్మించటం వేరు. ఇది నూతన జన్మ, నూతన విధానంలో మనం పుట్టాము అని ఈ రీతిగా మన రక్షణను గూర్చి మొదటి అధ్యాయం అంతా అభివర్ణించాడు. అలాగూ వర్ణించి 2వ అధ్యాయములోనికి వచ్చి మన రక్షణ యొక్క ఉద్దేశ్యం ఏమిటో ఈ 9వ వచనంలో చెబుతూ ఉన్నాడు. మీరు ఎటువంటి వారో చెబుతున్నాడు. మీరు ఎలాంటి వారంటే మామూలు మనుషుల వంటి స్థాయి కాదు మీది. మీరు ఏర్పరచబడిన వంశము అన్నాడు. ఏర్పరచబడిన వంశం. మామూలు మానవ వంశాలు చాలా ఉన్నాయి, రాజవంశాలు ఉన్నాయి, ఆయా అంతస్తులలో సమాజంలో ఉన్నటువంటి వంశాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులైన మీరు ఏర్పరచబడిన వంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలు. దేవుడున్నాడు, ఈ బ్రహ్మాండ సృష్టికర్త. ఆ దేవుని యొక్క స్పెషల్ ప్రాపర్టీ మీరు. ఆ దేవుని వ్యక్తిగత ఆస్తి మీరు. బ్రహ్మాండ సృష్టికర్త మిమ్మల్ని చూసి మురిసిపోతున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇంత ఆస్తి నాకున్నది అని భూమి మీద మనుషులు ఎలాగూ హర్షిస్తారో, నాకు ఇన్ని ఎకరాలు, ఇన్ని 100 ఎకరాలు మాగాణి, ఇన్ని ఎకరాల తోట, ఇన్ని ఎకరాల జీడి మామిడి తోట, కొబ్బరి తోట, మామిడి తోట, ఇవన్నీ ఉన్నాయి అని మనుషులు ఎలాగూ తమ ఆస్తిని, సంపదను గూర్చి, ఇన్ని తులాల బంగారం, వెండి నాకున్నవి అని మనుషులు ఎలాగ తమ ఆస్తిపాస్తులు, చరస్థిరాస్తులను గూర్చి అతిశయించి ఆనందిస్తారో, ఆ పరమదేవుడు పరిశుద్ధ దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడు, భూలోక న్యాయాధిపతి, సర్వ విశ్వ న్యాయాధిపతి అయినటువంటి ఆ సర్వోన్నతుడు, సర్వోత్తముడు మనలను చూసి మురిసిపోతున్నాడు. ఆహా, ఎంత మంచి ఆస్తి నాకు దొరికింది కదా, ఎంత విలువైన స్వాస్థ్యము నాకు దొరికిందని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుని యొక్క ప్రత్యేకమైన ఆస్తి మీరు. దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము మీరు. రాజులు మీరు, రక్షణ పొందిన మీరు రాజులు, యాజకులు కూడా. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. దేవుని యొక్క
సర్వశక్తి కలిగిన వాక్యం అనే విత్తనము ద్వారా మీరు నూతన విధానములో, ప్రకృతికి అతీత విధానములో మీరు పుట్టించబడ్డారు, నూతనంగా తిరిగి జన్మించారు. అలాంటి మీరు ఇప్పుడు సామాన్యులు కాదు, రాజులు మీరు. రాజు అంటే చట్టాలు చెయ్యాలి. రాజు అంటే శాసనాలను అమలు చేయాలి. రాజు అంటే తన రాజ్యంలో న్యాయమే జరుగుతుంది అని హామీ ఇవ్వాలి. ప్రజలలో ఆ ధీమా, ధైర్యం పుట్టించాలి. అన్యాయం జరగనివ్వను, మీరు భయపడకండి, మీకు న్యాయమే జరుగుతుంది అనే ధైర్యాన్ని తన ప్రజలకు ఇవ్వగలిగిన వాడే మంచి రాజు. రాజు ఇప్పటి కాలములోనే ఈ మాట యొక్క పూర్తి నెరవేర్పు మనం చూడము, కానీ రాబోతున్న దినాలలో యేసు రెండవ రాకడ తర్వాత మనందరం సింహాసనాల మీద ఉంటాం. సింహాసనాసీనులమై ప్రజలకు తీర్పు తీరుస్తాము, పరిపాలన చేస్తాం. అక్షరాల ఏదో ఉపమాన రీతిగా, సాదృశ్య రీతిగా, అలంకార భాషలో చెప్పడం కాదు. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే రక్షణ పొందిన వారైతే మీరు ఒకనాటికి సింహాసనం మీద కూర్చోవడం కొరకే దేవుడు మిమ్మల్ని రక్షించినాడు. మీకు రాజ్యం అనుగ్రహించటం తండ్రి చిత్తమై ఉన్నది. లూకా సువార్త దయచేసి 12వ అధ్యాయం, లూకా సువార్త 12:32 చూడండి దయచేసి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీరు రాజులవుతారు. మీకు రాజ్యము నిజంగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 4వ వచనం చివరి భాగంలో, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇది అక్షరాల జరగబోతున్న విషయం. 1000 ఏండ్లు కాదు, ఆ తర్వాత కూడా యుగ యుగాలు క్రీస్తు భక్తులు రాజ్యం వెళ్ళబోతున్నారు. కనుక మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. యాజకులు అంటే దేవునికిని మానవులకు మధ్య నిలువబడి మానవుల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేయడం యాజకుని ధర్మం. యాజక ధర్మం ఏమిటి? అహరోను ఇశ్రాయేలు గోత్రముల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు, చేయటానికి నియమించబడ్డాడు. అతని రొమ్మున ఉన్నటువంటి పతకము మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లను చెక్కబడ్డ రాళ్లను భరించేవాడు, ధరించేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 12 గోత్రాల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ప్రధాన యాజకుడైన అహరోను. ఆ ధర్మమే నీకు నాకు అప్పగించబడింది. దేవుని ప్రజల కొరకు దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. మళ్ళీ బయటకు వచ్చినాక ఏం చేయాలంటే ఆ దేవుడు ఎలాంటి వాడో ప్రజలకు తెలియజేయాలి. ఇలా అనుసంధానకర్త అన్నమాట యాజకుడు. అందుకే ఈ 9వ వచనములో, కాబట్టి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఏర్పరచబడ్డ వంశం అన్నాడు. దేవుని గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. అతిశయము అంటే గొప్పదన్నమాట. గుణాతిశయం అంటే దేవుని గొప్ప గొప్ప గుణాలు అని అర్థం. ఈ మన దేశపు వేదాంతం ప్రకారం దేవుడు నిర్గుణుడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ బైబిలు ఆ మాటకు ఒప్పుకోదు. దేవుడు
నిర్గుణుడు కాదు, సగుణుడు. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు. గుణములే లేవట దేవునికి. మంచి చెడ్డ ఇవేం ఉండవు, ఆయన వీటికి అతీతుడు అని మన దేశంలో పెద్దలు చెప్తారు. కానీ బైబిల్ చెబుతుంది దేవునికి గుణములు ఉన్నవి. ఆ గుణాలను మనం ప్రచురము చేయడం కొరకే రక్షణ పొందాము. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఎందుకు విమోచింపబడ్డాం? సర్వశక్తి కలిగిన బ్రహ్మాండమును సృష్టించగలిగిన దేవుని వాక్కు అనే అనంత శక్తి సంపన్నమైన విత్తనము చేత మనం ఎందుకు పుట్టించబడ్డాము? నూతన జన్మ ఎందుకు ఎత్తామంటే మనల్ని రక్షించిన వాని గొప్ప గొప్ప గుణములు, మనల్ని విమోచించిన వాడైన ఆ మహాదేవుని గొప్ప గొప్ప గుణాలను లోకంలో ప్రచురము చేయడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. యాజక ధర్మంలో ఇది రెండవ సగభాగం. మొదటి భాగం మనుషుల కోసం దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. వారిని కరుణించు తండ్రి, క్షమించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి, రక్షించు తండ్రి, వారిని ఒక నిత్య మోక్ష మహిమరాజ్యానికి, మహిమానందానికి వారిని యోగ్యులుగా మీరే సిద్ధపరచండి, కనికరించండి. వాళ్ళ మీద నీవు కోపము చూపొద్దు, వాళ్ళ మీద దయచూపు, జాలి చూపు తండ్రి అని నిరంతరం దేవుని ఎదుట మానవుల కొరకు విజ్ఞాపన చేసేవాడే యాజకుడు. మనమందరం యాజకులం అన్నాడు కనుక ప్రార్థన చేయని క్రైస్తవుడు యాజకుడు ఎలాగవుతాడు? విజ్ఞాపనలో పాల్గొనని వాడు యాజకుడు ఎలాగవుతాడు? మనం యాజకులం అని బైబిల్ చెబుతున్న మాట సార్థకము కావాలంటే మనకు దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన బిరుదము, పదవి సార్థకం కావాలంటే మనం విజ్ఞాపనకర్తలము కావాలి. రెండవదిగా ఆ దేవుని గుణాతిశయములను ప్రజలకు మనము పరిచయం చేయాలి. దేవుణ్ణి గూర్చి ఈ లోకపు మానవ సమాజం ఎరుగదు, ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. మానవ కల్పిత ఉపదేశాలు, ఉద్దేశాలు, సందేశాలు, సిద్ధాంతాలు వాళ్ళ మనసుల్లో నిండిపోయినాయి. దేవుడంటే సరైన అభిప్రాయము, సరైన జ్ఞానము లేనటువంటి మానవ సమాజానికి అసలు దేవుడంటే ఏమిటో తెలియచెప్పాలి. ఈ సందేశముతో దేవుడంటే ఎలాంటి వాడో చెప్పే సందేశంతో మన నోరు నింపబడి ఉండాలి. అదే సంగతి 34వ కీర్తనలో దావీదు భక్తుడు ఆయన తను గురించి తాను సాక్ష్యమిస్తూ చెబుతున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని కీర్తి, ఆయన ప్రభావ వర్ణనతో నా నోరు దినమెల్ల నిండి ఉన్నదంటాడు. దేవుని కీర్తి, దేవుని కీర్తి, ఆయనకు కీర్తి అనేది ఉంది. అంటే కీర్తి అనేది మనిషికి ఎప్పుడు వస్తుంది? ఏవో కొన్ని పనులు చేసినప్పుడు, కొన్ని శూర కార్యాలు, వీర కార్యాలు, పుణ్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఘన కార్యాలు జరిగించినప్పుడు ప్రజలు చెప్పుకుంటారు. మనల్ని గురించి ప్రజలు చెప్పుకోవడమే కీర్తి. మనల్ని గురించి ఎవడు మాట్లాడుకోలేదు అనుకోండి, అది కీర్తి కాదు. మనకి ఎంత గొప్పతనం ఉన్నా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ప్రజలు దాని గురించి చెప్పుకోకపోతే కీర్తి ఉన్నట్టు కాదు. ప్రజలు చెప్పుకునేదే కీర్తి. నిత్యము ఆయన కీర్తి, దేవుని కీర్తి అంటే దేవుడు చేసిన శూర కార్యాలు, ఆ కార్యాలు చేయడానికి కారణమైన దేవుని యొక్క గుణాతిశయాలు నేను ప్రచురము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దావీదు భక్తుని సమర్పణ తీర్మానం. ప్రియులారా, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనం
మన నోరు దేనితో నింపబడి ఉన్నదో ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వ్యర్థమైనటువంటి విషయాలు, పనికిరాని విషయాలు, ఎవరికి మేలు చేయని విషయాలు మనం మాట్లాడకూడదు. మన నోట్లో ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉండాలి. దేవుని గూర్చిన ప్రభావ వర్ణన ఉండాలి. దేవుని యొక్క కీర్తి ఉండాలి. దేవుని గుణాతిశయములను గూర్చిన వర్ణన మన నోట ఉండాలి. ప్రజలందరికీ నిరంతరం మన నోటి ద్వారా ఆ దైవిక విషయాలు వినబడుతూ ఉండాలి. అందుకొరకే నిన్ను ఆయన రక్షించాడు. ఏదో ఒక చర్చిలో సభ్యత్వం తీసుకొని లోకస్తులలాగానే మాట్లాడుతూ, లోకస్తుల్లాగానే ఆలోచిస్తూ, ఇహలోక సంబంధుల్లాగానే ప్రవర్తిస్తూ ఉండటానికి ఆయన నిన్ను రక్షించలేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీ నోటి నుండి ఎదుటి వ్యక్తులకు ఏం మాటలు వినబడుతున్నాయి, ఎలాంటి మాటలు వినబడుతున్నాయి, అది నువ్వు జాగ్రత్త పడాల్సిన విషయం. దావీదు భక్తుడు దేవుని యొక్క ఆ విమోచన రక్షణ అనుభవించినటువంటి దైవ స్నేహితుడు, దైవ సైనికుడు, దైవ ఆరాధకుడు, దైవ భక్తుడు. ఆయన చెబుతాడు, నాకు ఒకటే సబ్జెక్ట్ ఉంది బాబు, నేను ఎన్ని చెప్పినా, ఎన్ని విషయాలు మాట్లాడినా నా ప్రధానమైన అంశం ఒకటి. 101వ కీర్తన చూడండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదనన్నాడు. 101వ కీర్తన మొదటి వచనం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. కృప అనేది ఒక శ్రేష్టమైన అంశం. కృప అనేది లోకానికి పరిచయం చేసిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. చాలామంది దేవుడు కృపామయుడు, దయామయుడు అంటే అన్ని మతాల వాళ్ళు చెప్తారు. దేవుడు అత్యంత దయామయుడు, కృపామయుడు అని చెప్తారు. కానీ దానికి అర్థం ఏంటి? వాట్ డూ యు మీన్ వెన్ యూ సే గాడ్ ఈజ్ గ్రేషియస్? అంటే ఏముంది, అందరినీ బాగా చూస్తాడు, చల్లగా చూస్తాడు, అందరి కష్టాల్లో ఆయన సహాయం చేస్తాడు అని ఈ కాన్సెప్టే. అంటే కష్టాల్లో సహాయం చేయడం అంటే జ్వరాలు జబ్బులు వస్తే బాగు చేయడం, ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీర్చడం, సమస్యలు ఉంటే పరిష్కరించడం, అందరినీ బ్రతుకాలం అంతా నెమ్మదిగా బ్రతికేటట్టు అడుగడుగున సహాయం చేయడం, ఇది దేవుని దయ అనుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు అవన్నీ సహాయాలు చేస్తాడు నిజమే, కానీ అసలు కృప అంటే ఏమిటో మానవ జాతికి పరిచయం చేసింది బైబిలు గ్రంథం, క్రైస్తవ ధర్మం, యేసుక్రీస్తు నాథుడు మాత్రమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ కృప అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగిందట. ఈ కృపను గూర్చి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ఎఫెసీ పత్రిక 2:6 అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును అంటాడు. దేవుని కృపట అత్యధికమైన ఒక మహదైశ్వర్యం. అసలు మహత్ ఐశ్వర్యం అంటేనే చాలా గొప్ప సంపద అని అర్థం, చాలా గొప్ప ధననిధి అని అర్థం. ఈ మహదైశ్వర్యమును మళ్ళీ అత్యధికము అని అంటాడు. మళ్ళీ అతి గొప్ప ఆశీర్వాదము కొలవలేనంత క్వాంటిటీ కూడా ఉంది. అది దేవుని కృపా మహదైశ్వర్యం. ఈ కృపా మహదైశ్వర్యమును మానవ జాతికి, ఈ కృపా మహదైశ్వర్యాన్ని పరిచయం చేసిన వాడు, అందుబాటులోనికి తెచ్చిన వాడు, తీసుకొండర్రా
ఈ గొప్ప సంపదను అని ఇచ్చినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు, కన్యకుమారుడు, మరియ కుమారుడు, ఆది సంభూతుడు, దేవుని కుమారుడైన ఆది మధ్యాంతరహితుడైన యేసునాథుడు ఈ అత్యధికమైన దేవుని కృపా మహదైశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ కృపను గూర్చి నేను పాడేదను అని దావీదు భక్తుడు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. కృపను గూర్చి మాత్రమే కాదు, న్యాయమును గూర్చి పాడేదను. ఈ రెండు కూడా దేవుని గుణలక్షణాలు. దేవుడు న్యాయవంతుడని బైబిల్ పదే 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 ప్రకటిస్తుంది అనేక సందర్భాలలో. దేవుడు న్యాయవంతుడు. యోబు గ్రంథంలో ఉన్న టాపిక్ అంతా భక్తులకు ఎందుకు శ్రమలు వస్తాయి అనే విషయమే యోబు గ్రంథంలోని టాపిక్ అంశం. అయితే ఆ శ్రమలు వచ్చినా సరే దేవుడు అన్యాయస్తుడని మనం అనకూడదు. దేవుడు న్యాయము తప్పడు, ఆయన న్యాయవంతుడు, ఎప్పుడు న్యాయమే చేస్తాడు, అన్యాయం చెయ్యడు అనే సందేశం కూడా ప్రవహిస్తూ ఉంటుంది యోబు గ్రంథము నిండా. దేవుడు న్యాయవంతుడు, న్యాయమును ప్రేమించువాడు, న్యాయవంతులను ప్రేమించువాడు, న్యాయము చేయువారిని ఎంతో మక్కువతో ఆదరించి దీవించి హెచ్చించువాడు. న్యాయము అనేది దేవుని సింహాసనానికి ఉన్నటువంటి స్తంభాలలో ఒకటి న్యాయము. అందుకే నేను న్యాయాన్ని గూర్చి పాడతాను అంటూ ఉన్నాడు. 89వ కీర్తన చూడండి దయచేసి, 14వ వచనం. 89:14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. దేవునికి మహిమ కలుగును గాక. కృపయు సత్యము దేవుని సన్నిధిలో, పరలోక దేవుని దర్బారులో ఈ కృపయు సత్యము ఆయన సన్నిధిలో సంచరిస్తూ ఉంటాయట. ఆయన సన్నిధానవర్తులు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ కృప ఉంటుంది, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ సత్యం ఉంటుంది. అది వేరే విషయం. కానీ దేవుడు ఉండాలి అంటే, రాజుగా ఉండాలి అంటే సింహాసనం ఉండాలి. సింహాసనం మీద ఆయన కూర్చోవాలి. దేవుడు రారాజుగా విశ్వాన్ని పరిపాలించాలంటే ఆయన సింహాసనాసీనుడై పరిపాలించాల్సిందే. ఆ సింహాసనమే కుప్పకూలిపోతే ఎలాగా? దేవుడు దేవుడుగా ఉంటాడా? రాజుగా ఉండగలడా? దేవుడు రాజుగా ఉండాలంటే ఆయన సింహాసనాసీనుడుగా ఉండాలి. నీవు నిత్యము సింహాసనాసీనుడవు అని దావీదు గానం చేస్తున్నాడు. యెషయా దర్శనంలో కూడా 6వ అధ్యాయంలో మీకందరికీ తెలుసు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున నేను అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్న యెహోవాను చూచి తిని. అత్యున్నత సింహాసనం మీద, మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం మహిమ కలిగినది, అత్యున్నతమైనది, అన్ని సింహాసనాలకు మించినది, అన్ని పరిపాలనా కేంద్రములకు మించిన పరిపాలనా కేంద్రం దేవుని సింహాసనం. మిగతా సింహాసనాలన్నీ ఆ సింహాసనం కింద పనిచేయాల్సినవే. మానవ రాజ్యం కానీ, స్వర్గలోక నివాసుల కోట్లాది ప్రపంచాలలో ఉన్న సింహాసనాలు కానీ అన్నీ కూడా దేవుని సింహాసనము క్రింద పని చేయాల్సినవి, దేవుని సింహాసనానికి లోబడి పని చేయాల్సినవి. అంత ఉన్నతమైనది దేవుని సింహాసనం. అయితే ఆ సింహాసనం స్థిరంగా ఉండాలి కదా. దానికి 2 ఆధారములను, 2 పునాది రాళ్లను దేవుడు వేశాడు. ఆ పునాదులు, ఆధారములు ఉన్నవి గనుకనే దేవుని సింహాసనం స్థిరంగా ఉన్నది, ఉంటుంది, ఉండబోతున్నది. ఏమిటా 2 పునాదులు అంటే, నీతి ఒక పునాది, న్యాయము ఇంకొక పునాది. నీతి అనేది దేవుని సింహాసనానికి ఒక ఆధారం, న్యాయం అనేది దేవుని సింహాసనాన్ని
సింహాసనాన్ని, దేవుని సింహాసనాన్ని మోసే ఇంకొక ఆధారం. ఆధారం అంటే ఆ బరువంతా వీటి మీద ఉంది. సింహాసనపు బరువు ఈ రెండే మోస్తున్నాయి. నీతి మోస్తుంది, న్యాయము మోస్తుంది. అంటే దేవుడు నీతి తప్పడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి. దేవుడు నీతిమంతుడు గనుక ఆయన సింహాసనం పదిలంగా పటిష్టంగా ఉంది. రెండవది న్యాయము. దేవుడు న్యాయము తప్పడు. ఎప్పుడూ న్యాయమే చేస్తాడు గనుక ఈ సింహాసనం పదిలంగా ఉంది. అంటే నీతి న్యాయం అనేది ఎంత ప్రాముఖ్యమో, ఎంత అతి ప్రాముఖ్యమో ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఆ నీతి ఏముందిలేండి, అవినీతిగా బ్రతికినా పర్వాలేదు, అందరికీ హాని చేస్తూ బ్రతికినా పర్వాలేదు, అందరికీ అన్యాయం చేస్తూ బ్రతికినా పర్వాలేదు అనుకోకూడదు. అవి ఎంత న్యాయము అంటే దేవుని దృష్టిలోనే అవి న్యాయమై, ఈ రెండూ నేను కాపాడకపోతే అసలు నా సింహాసనమే ఉండదు అని ఆయన స్థిర తీర్మానము చేసినటువంటి ఉత్తముడు ఆయన. నేను నీతి తప్పిన దినాన, న్యాయము తప్పిన దినాన నేను దేవుడను కాకపోతానంతే అని శపథం పూని తన సింహాసనాన్ని చేసుకునేటప్పుడు నీతిని, న్యాయాన్ని, ఆ సింహాసనాన్ని మోయటానికి, దేవుని సింహాసనాన్ని మోసుకొని పటిష్టంగా నిలబెట్టడానికి ఈ నీతిని, న్యాయాన్ని కింద అమర్చుకున్నాడు ఆయన. వాటి మీద ఆధారపడే సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీదనే దేవుడు కూర్చున్నాడు. ఇది లేఖనం చెబుతున్న సత్యం. దేవుని న్యాయం అంత గొప్పది, అంత ప్రాముఖ్యమైంది. మొదటి నుండి దేవుడు న్యాయమే చేస్తున్నాడు. సృష్టి చేసినప్పుడు, దేవదూతలు సృష్టించినప్పుడు, వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, వాళ్ళలో ఒకడు సాతానుగా మారినప్పుడు ఏ రీతిగా దేవుడు డీల్ చేశాడు. తర్వాత మానవులను చేశాడు. మానవ ప్రపంచాన్ని కూడా పాడు చేయడానికి ఆది మహాఘట సర్పం సాతాను వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయమే చేస్తున్నాడు. ఆదాము హవ్వలు పాపము చేసి పతనం అయిపోయిన తర్వాత కూడా దేవుడు న్యాయము చేయడమే రక్షణ సంకల్పం. రక్షణ సంకల్పంలో దేవుని న్యాయం ఉంది, దేవుని కృప ఉంది. అందుకే నేను కృపను గూర్చి, న్యాయాన్ని గూర్చి, రెండింటిని గూర్చి పాడుతానన్నాడు దావీదు. ఎందుకంటే నశిస్తున్న మానవులను రక్షించడానికి కృప చూపుతున్న సమయంలో న్యాయము తప్పకుండా న్యాయాన్ని కాపాడడం, ఇది రక్షణ సంకల్పం. నేను ఈ రక్షణ సంకల్పాన్ని ప్రచురిస్తాను అని దావీదు ప్రతిష్ఠించుకున్నాడు తన్ను తాను. దయచేసి 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన 10వ వచనం. 40వ కీర్తన 10. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. మళ్ళీ నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. నేను నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను అంటాడు. అలాగే 67వ కీర్తన చూడండి, మొదటి వచనం. 67వ కీర్తన మొదటి వచనం. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును మమ్మును ఆశీర్వదించవయ్యా అంటున్నాడు. అన్యజనులందరిలో రక్షణ, దేవుని రక్షణ అంటే ఏమిటో తెలియపరచబడాలి. చాలామంది అనుకుంటున్నారు ఈ జన్మ పరంపర, జనన మరణ పరంపర ఇలాగా అనంతంగా సాగిపోతుంది, నిర్దిష్టమైనటువంటి ముగింపేమీ దీనికి ఉండదు, ఈ జీవిత కాలంలో చేసిన పాప పుణ్యాలను బట్టి మళ్ళీ తరువాయి జన్మ నిర్ణయించబడుతుంది, మంచి కర్మ చేస్తే మంచి జన్మ, లేకపోతే నీచ జన్మ కలుగుతుంది. మళ్ళీ 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 కర్మఫలం అనుభవిస్తూ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాము. ఇప్పుడు పుట్టాము, పూర్వజన్మ ఎక్కడో మనకు ఆ స్పృహ లేదు, జ్ఞాపకం ఉండదు. మహానుభావులకైతే ఉంటుందట.
మనం మళ్ళీ ఎక్కడ పుడతామో తెలియదు. ఇంకా ఉన్నంతకాలం మనం ఏదో సుఖంగా బ్రతికేస్తే మంచిది. ఎవరికి కీడు చేయకుండా సాధ్యమైనన్ని మంచి కార్యాలు చేస్తూ, చెడ్డ కార్యాలు తగ్గించి తక్కువ తక్కువ మా రాను రాను అసలే చేయకుండా చెడ్డ కార్యాలు. ఇది మన జీవిత పరమావధి అనుకుంటున్నాను. ఈ లోకానికి తెలియని సత్యం ఒకటి ఉంది, క్రైస్తవునికి తెలిసిన సత్యం ఒకటి ఉంది. ఈ లోకానికి క్రైస్తవుడు తెలియజేయవలసిన సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే ప్రతి మానవుడు ఇదే మొదటిసారి జన్మించాడు, ఇదే ఆఖరిసారి. ఇంతకు ముందెక్కడా వీడు పుట్టలేదు, తర్వాత ఎక్కడా పుట్టడు. ఇదే వాడి మొదటి ఆఖరి ఏకైక జన్మ. ఈ జన్మలో అతడు జన్మతః జాతి మూల పురుషుని నుండి వచ్చిన స్వభావాన్ని బట్టి పాపిగా పుట్టాడు. జన్మతః పాపి. మన ఒకేసారి పుట్టి మరణించి తీర్పు కోసం ఎదురు చూసే ఈ మానవ సంతతికి మూల పితరుడు ఆదాము, అతని భార్య హవ్వ. వాళ్ళిద్దరు పితరులు. అక్కడి నుంచి వచ్చింది మానవ జాతి. ఈ లోకానికి తెలీదు. ఇంకేదేదేదో కథలు చెప్పుకుంటారు, ఊహాజనితమైన కల్పనా కథలు. వాస్తవంగా అక్షరాల చారిత్రకంగా ఇలాగే జరిగింది. ఆదాము హవ్వల సంతానమే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవ జాతి. ఆదాము నుండి వీళ్లకు పాప స్వభావం వచ్చింది. ఆ పాప స్వభావం ఉంది గనుక కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు ప్రతి మనిషి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా దేవునికి దుఃఖకరంగా ప్రవర్తిస్తున్నారన్నమాట. పాపం చేయడం అంటే ఘోరమైన వ్యభిచారాలు, నరహత్యలు చేయడం కాదు, దొంగతనాలు, దోపిడీలు చేయడం అనే కాదు. అందరూ దొంగలే, అందరూ దోపిడీ అట్లా కాదు. అందరూ వ్యభిచారులు, అందరూ హంతకులని కాదు బైబిల్ చెప్పేది. పాపం అనగా దేవునికి ఆయాసకరమైన జీవిత విధానం, దేవునికి ఆయాసకరంగా మనల్ని నడిపించే మన అంతరంగ స్వభావం. అది పాపం అంటే. ఈ పాపాన్ని బట్టి వీడు ఇలాగే చచ్చిపోతే, పాపిగా చనిపోతే, పాప స్వభావంతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అగ్నిగుండంలో గ్యారంటీగా పడతాడు. మోక్షరాజ్యానికి వీడిని చేర్చుకోవడం దేవునికి ఇష్టమే కానీ వీడు యోగ్యుడు కాదు. ఈ పాప స్వభావముతో మనిషిని ఉన్నపాటున స్వర్గానికి తీసుకెళ్తే ఆ స్వర్గాన్ని కూడా భూలోకంలాగా చండాలంగా మార్చేస్తాడు. కనుక ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద హెల్ ఫైర్, లేక్ ఆఫ్ ఫైర్. అగ్నిగంధకముల సరస్సులోనికి మనుషులందరూ వెళ్ళిపోతున్నారు. ఈ సమస్య నుంచి రక్షణ పొందాలి మానవుడు. ప్రతి మానవుని ముందు ఉన్నటువంటి ప్రప్రథమ గురి, ప్రప్రథమ అవసరత ఏంటంటే ఈ లోకాన్ని విడిచాక అగ్నిగుండంలో పడకుండా దేవుని నిత్య మహిమ రాజ్యంలో ప్రవేశించాలి. ఎలా జరుగుతుంది ఇది అంటే మనము చేసే పుణ్యకర్మల వల్ల, మంచి కర్మల వల్ల జరగదు. మనము చేసే పూజలు, తపస్సులు, సాధన వల్ల జరగదు. ఆ పరమాత్ముడే నరావతారం ఎత్తి ఆయన కార్చిన పరిశుద్ధమైన దైవ రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపాలు మనం కడుక్కుంటేనే మనము నరకము నుండి రక్షింపబడగలం. దేవుని మహిమానంద రాజ్యంలోనికి, నిత్య మహిమ రాజ్యంలోనికి, ఆనంద రాజ్యంలోనికి ప్రవేశించగలం. ఇది రక్షణ. ఈ రక్షణ అన్యజనులందరిలో తెలియబడాలి అంటాడు దావీదు భక్తుడు 67వ కీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. అసలు రక్షణ అనేది ఏమిటి, ఎందుకు కావాలి? ఒక సమస్య ఉంది కనుక రక్షణ కావాలి. ఏమిటా సమస్య అంటే మనం పుట్టుకతోనే పాప స్వభావం కలిగిన వాళ్ళం. ఈ పాప స్వభావాన్ని బట్టి అగ్నిగుండంలో పడక తప్పని పరిస్థితి ఉన్నటువంటి దీనులము, దరిద్రులము, నిస్సహాయులము. మరి ఎలాగా ఆ భయంకర నరకాగ్నిగుండము నుండి ఎలా తప్పించుకోవాలి?
ఆ తప్పించుకునే మార్గమే యేసు. ఆ తప్పించుకునే సాధనం, మనం పరిశుద్ధపరచబడే సాధనమే యేసు రక్తం. ఇది మనం చెప్పే సువార్త. ఈ సువార్త ప్రకటన కొరకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈ సువార్త ప్రకటనలో దేవుని గుణాతిశయములను మనం లోకానికి తెలియజెప్పాలి. దేవుడు పరిశుద్ధుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు. ఆయన పాపులను కరుణించి క్షమించి పరిశుద్ధులుగా మార్చాలని మనస్తత్వం కలిగిన వాడు. యెహోవా ఉత్తముడు గనుక ఏం చేస్తాడంటే పాపులను అసహించుకోవడం కాదు, ఉత్తముడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 25వ కీర్తన చూడండి, 8వ వచనం. 25వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. పాపులకు ఉపదేశిస్తాడు ఆయన తన మార్గాన్ని గూర్చి. ఎందుకు పాపులకు ఎందుకు ఉపదేశించాలంటే పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ పరచబడే మార్గము, నీతి మార్గం, సత్యలోకానికి చేర్చే మార్గాన్ని గూర్చి పాపులకు ఆయన ఎందుకు ఉపదేశిస్తాడంటే ఆయన ఉత్తముడు కాబట్టి. ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన ఉత్తమత్వానికి ఈ పాపులకు రక్షణ మార్గం తెలియజేయడానికి సంబంధం ఏంటి, లింక్ ఏమిటంటే ఈ పాపులు తమ కర్మను బట్టి పాపులు కాలేదు, తమ జన్మను బట్టి పాపులైనారు అని ఆయన ఆయన తెలుసు. ఆయన ఎరిగినవాడు. వీడు ఎందుకు తప్పులు చేస్తున్నాడు? తప్పులు చేసే స్వభావంతోనే పుట్టాడు. ఆ స్వభావం ఎలా వచ్చిందంటే రక్తంలో వచ్చింది. ఈ రక్తం ఎక్కడి నుంచి మొదలైందంటే ఆదాము హవ్వల్లోంచి మొదలైంది. వాడు పుట్టుకతోనే ఆ స్వభావంతో పుట్టి దాన్ని జయించలేక వద్దొద్దు అనుకుంటూనే తప్పులు చేస్తున్నాడు కదా. వాడిని వెంటనే అసహించుకొని అగ్నిగుండంలో వేయడం కాదు, అది న్యాయము కాదు. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఈ మనిషి పాపి అయినాడు గనక వాడు కష్టపడకుండానే వాడు పరిశుద్ధుడయ్యే మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను. వాడు కష్టపడి పాపి కాలేదు గనక వాడు కష్టపడకుండానే వాడు రక్షణ పొందాలి, ఉచితముగా రక్షణ పొందాలి. ఇది దేవుని కృప, ఇది కృపారక్షణ. మరి అందుకే ఆశీర్వాదం గారి పరిచర్య పేరు యేసుక్రీస్తు కృపానిధి అని పెట్టారు పరిచర్య పేరే. ఇంతటి కృప యేసు మనకు అనుగ్రహించాడు. దేవుడు అనబడిన ఏ వ్యక్తి ఇంత కృప చూపించాడు? అసలు కృప అంటే కాన్సెప్ట్ సరైన అవగాహన ఉందా? సరైన కాన్సెప్ట్ ఉందా? కృప అంటే ఏమిటో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గ్రంథము బైబిలు. ప్రపంచానికి పరిచయం చేసిన వాడు పరమాత్ముని కుమారుడైన యేసునాథుడు, ఆది సంభూతుడు, నాద స్వరూపుడు. ఆయనను గూర్చి తెలియపరచాలి. రాత్రి మగళ్ళు మన నోట్లో ఈ సాక్ష్యమే ఉండాలి. దేవుని పరిశుద్ధత, దేవుని న్యాయము, దేవుని నీతి, దేవుని కృప, దేవుని సత్యసంధత. ఆయన సత్యసంధుడు, ఆయన సత్యవంతుడు, అబద్ధమాడనేరని వాడు, మార్పు చెందని వాడు. ఆయన ఎప్పుడు మార్చడు. దండిస్తాను అనే మాట అప్పుడప్పుడు తన దయను బట్టి మారుస్తాడు. ఎంత దయామయుడండి! ఇది దేవుని గుణాతిశయము. దేవుని గొప్ప గొప్ప గుణములు ప్రచురము చేయడానికే నీవు రక్షింపబడ్డావు. మరి ప్రచురం చేయాలంటే నువ్వు తెలుసుకోవాలి కదా. ముందు దేవుని గొప్ప గొప్ప గుణములను లోకానికి ప్రచురం చేయాలంటే నీవు ముందు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథాన్ని చదవకుండా ఎవరు దేవుని గురించి తెలుసుకోలేరు. గ్రంథము చదివితేనే చాలదు, మోకాళ్ళలోని ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి. అప్పుడే మనం ఆయన ఎలాంటి వాడో తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడే అందరికీ మనం తెలియజేయగలుగుతాం.
మనకు బ్రతుకు కాలానికి ఈ టాపిక్ చాలు. మనిషిని గూర్చి మాట్లాడొద్దు, దేవుని గూర్చి మాట్లాడాలి. మనిషిని గూర్చి మాట్లాడేవాడు నీచుడు, దేవుని గూర్చి మాత్రమే మాట్లాడతాననేవాడు ఉత్తముడు, వాడు భక్తుడు, వాడు మహిమలోక వారసుడు. ఈ రోజుల్లో చాలామంది మానవులను గూర్చే మాట్లాడతారు, మానవ లోకాన్ని గూర్చి మాట్లాడతారు. మానవ సమాజానికి ఉన్న సమస్యలను గూర్చి నేను మాట్లాడతాను. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, పరిష్కారం కొరకు కృషి చేయాలని, మేలు చేయడానికే తప్ప ఎవరినో దూషించడానికే 24 గంటలు అదే పని పెట్టుకున్నవాడు జంతువుల కంటే అధ్వాన్నమైన మనుషులు. ఆ మూకలో మనం చేరకూడదు. నేను ఊహ తెలిసినప్పటి నుండి ఈనాటి వరకు ప్రతిరోజు నా జీవితానికి ఒకే అంశం ఉంది, ఒకే ధ్యేయం ఉంది, ఒకే గురి ఉంది. నేను దేవుని గూర్చి మాట్లాడతాను, దేవుని గుణాతిశయములను గూర్చి మాట్లాడతాను, దేవుని కృపను గూర్చి, దేవుని న్యాయాన్ని గూర్చి, దేవుని నీతిని గూర్చి, ఆయన ఏర్పరిచిన అద్భుతమైన రక్షణ సంకల్పాన్ని గూర్చి అనుదినము మాట్లాడతాను, ప్రతి గంట మాట్లాడతాను. అలా మాట్లాడుతూనే 66 ఏళ్ల వయసుకు వచ్చాను. దావీదు అలాగే జీవించాడు. బాల్యము నుండి ఆయన దైవారాధకుడు, నిండు ముదిమి వృద్ధాప్యం వచ్చేదాకా నిత్యము దేవుని కీర్తి దావీదు నోట ఆయన పలుకుతూనే ఉన్నాడు. అసలు అలా బ్రతకడానికి దావీదులాగా నిత్యము మన నోళ్ళు దేవుని గూర్చిన కీర్తి, దేవుని యొక్క గుణాతిశయముల వర్ణనతో మన నోరు నిండి ఉండటం కొరకే ఆ దేవదేవుడు మనిషై పుట్టి సిలువలో వ్రేలాడి మన కొరకు గాయాలు పొంది రక్తాన్ని గార్చి మరణించి మళ్ళీ లేచాడు. ఆయన గుణాతిశయములు లోకానికి తెలియపరచడానికి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆ పనికి అంకితం అవుదాం. ఇప్పుడు యాజకులమైతే భవిష్యత్తులో అక్షరాల రాజులమైపోతాం. యాజకులుగా మనం దేవుని సన్నిధిలో మనుషుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనుషులకు దేవుని గుణాతిశయాలు ప్రచురం చేద్దాం. ఇలా బ్రతికితే త్వరలోనే యేసు వచ్చి నిన్ను నన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఈ బ్రతుకు విధానము కాక ఇంకే మార్గంలోనైనా నీవు ఉంటే, యాజక ధర్మం చేయకుండా, విజ్ఞాపన చేయకుండా, దేవుని గూర్చి ప్రజలతో మాట్లాడకుండా మామూలు మనుషుల్లాగానే అర్ధరహితమైన నిష్ప్రయోజనమైన బ్రతుకు బ్రతికితే సింహాసనం ఎక్కేది ఉండదు సుమా, రక్షణే పోగొట్టుకుంటావేమో. జాగ్రత్త, హెచ్చరిక పొందుదాం. దావీదులాగా నేను కృపను గూర్చి, న్యాయాన్ని గూర్చి, నేను కృపను గూర్చి, దేవుని నీతి న్యాయములను గూర్చి, దేవుని సింహాసనాన్ని గూర్చి, దేవుని ప్రభావాన్ని గూర్చి మాత్రమే నేను పాడతాను అని ఈ దినం మరోసారి పునరంకితమవుదాం. నాకు అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. పాస్టర్ ఆశీర్వాదం గారికి, అలాగే యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ వారికి వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకున్నారండి ప్రియులారా. ఓ రవర సుందర రియాదర వరహం భరీదర కరందర రియాదర వరసిరి కరాదర వరసిరి. గొప్ప ప్రభువా నీకు వందనములయ్యా, వందనములయ్యా. నిరాకడ సమీపించుట చూచిన కొలది, నిరాకడ సూచనలు నెరవేరుచున్న కొలది దుష్టుడైన సాతాను తనకు సమయము ఇక కొంచెమే మిగిలి ఉన్నదని గ్రహించిన వాడై, చెలరేగి గర్వించి మిక్కిలి క్రోధము గలవాడై భూమి మీదికి దిగి వచ్చినాడయ్యా. తన నీచ కార్యాలను వాడు ఇంకా ఉద్ధృతంగా జరిగిస్తా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు, మానవ సమాజ సభ్యులు, రక్షణ పొందని వారు, రక్షణ పొందిన వారిలో కూడా కొద్దిమంది మిక్కిలి క్రోధము కలిగి దిగి వచ్చిన ఆ దుష్టుని కుతంత్రాల్లో పడిపోయారు తండ్రి. అనేక మంది నోళ్ళు వ్యర్థమైన మాటలతో నిండిపోయి అందులోనే ఆనందిస్తున్నారు. అదేదో గొప్ప సంగతి అయినట్లు పగలబడి నవ్వుకుంటూ అపహాస్యం చేస్తూ అపహాసకులుగా, భక్తిహీనులుగా తయారైనారు తండ్రి. ఇవాళ మేము హెచ్చరిక పొందాం.
ఈ లోకస్తులను అనుకరించొద్దు, లోక వార్తలు చెప్పుకోవద్దు, లోకస్తులలాగా మాట్లాడవద్దు, ప్రవర్తించవద్దని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు. అసలు మమ్మల్ని ఎలా రక్షించారో 1 పేతురు 1వ అధ్యాయంలో చెప్పారు. ఎందుకు రక్షించారో 2వ అధ్యాయంలో చెప్పారు. అయ్యా, మేము విన్నాం, మేము రాజులము కావాలంటే ముందు యాజకులం కావాలి, దేవుని గుణాతిశయములు ప్రచురం చేయాలన్నావు తండ్రి. మిక్కిలి శ్రేష్టమైన నీ యొక్క గొప్ప గొప్ప గుణాతిశయములు ప్రకటించడానికి మా బ్రతుకాలమే సరిపోదు నాయన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ మార్గము తెలియబడినట్లు దేవుడు మమ్మును ఆశీర్వదించునుగాక అన్నాడు దావీదు 67వ కీర్తనలో. అది మా బ్రతుకును గూర్చిన సాక్ష్యం కావడానికి మీరు సహాయం చేయండి. నీ రక్షణను నేను ప్రజలకు తెలియజేయక ఉండలేదన్నాడు దావీదు. అట్టి జీవితం మా జీవిత విధానం అవుటకు సహాయం చేయండి. పరిశుద్ధ ప్రభువా, ఇంకను అధికముగా రాత్రింబగళ్ళు మేము నీ కీర్తిని గానం చేస్తూ, నీ కృపను గూర్చి, న్యాయాన్ని గూర్చి ప్రజలకు తెలియపరుస్తూ, అత్యధికమైన నీ కృపా మహదైశ్వర్యమును ఇప్పుడును రాబో యుగముల్లోనూ కూడా ప్రచురము చేసే యాజక వంశముగా మమ్ములందరినీ సిద్ధపరచమని, నీ వాక్యం అందరిలో ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికిని, ప్రత్యేకంగా ఉదయకాల దైవ ధ్యానములు నిర్వహిస్తున్నటువంటి ఈ 1200వ రోజు వరకు నిర్వహించి ఇంకనూ నిర్వహించబోతున్న పాస్టర్ ఆశీర్వాదం గారి సంఘము, వారి సంస్థ యేసుక్రీస్తు కృపానిధి మినిస్ట్రీస్ వారికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మే గాడ్ బ్లెస్ యూ.